ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనత నుంచి చురుకైన మెలుగును అనుగ్రహించి మరో సూర్యోదయించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృపా కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కలుపుస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలము సజీవ లెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యోదయం ఇచ్చారు. ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా నాయన తండ్రి, మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ కృపతో నింపండి. రోజంతట్లో మేము చేయు ప్రతి పనిలో తోడుగా ఉండండి, సహాయం ఇవ్వండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయండి. మా రాకపోకలను భద్రపరచండి, మా పరిపాట్ల తోడుగా ఉండండి. ప్రతి విషయంలో విజయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. ఏ ఉదయకాల సమయంలో ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నారు నాయన తండ్రి, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి ప్రార్థన వసతి కోరిన వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. నూతన సంవత్సరం దయాకీటని ఇచ్చారు, ఇంతకాలం కాచి కాపాడారు, భద్రపరిచారు, మీకు వందనాలు. ఇక ముందు కాచి కాపాడు అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని స్తుతించి మహింపచి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో తండ్రి, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. మీ కృప చూపించండి, మీ కనికరం చూపించండి నాయన తండ్రి. ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి అయ్యా. మీ కృపతో నింపండి తండ్రి. మీ అందరూ నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగటానికి మీ కృప దయచేయండి. మీ కృప అనుగ్రహిస్తున్నాను, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి నాయన ఈరోజు అంతట్లో నాయన మీ కృప కాపుదల భద్రత దయచేయండి. తిరిగి నాయన రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత దయచేసి మీ సహాయం ఇవ్వండి. సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలి కొనియాడి వినింగ వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.